బాలరాజు గుర్రం జాషువా రచించిన శిశువు అనే ఖండిక నుంచి ఒక పద్యాన్ని పాడి వినిపించిండు. ఆ శిశువు అనే పద్యం విషయంలో చాలామంది పొరపడుతున్నారు. ఈవెన్ నాటకాల్లో కూడా అట్లే పాడుతున్నారు, అట్లే ప్రదర్శిస్తున్నారు. నేను దాని ఒరిజినల్ టెక్స్ట్ చూసిన. ఇచ్చోటనే సత్కవీంద్రుని కలము నిప్పులలోన కరిగిపోయి అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇచ్చోట ఏ సత్కవీంద్రుని కలము నిప్పులలోన కరిగిపోయా. ఇచ్చోట పెట్టి కామ పెట్టిండు ఆయన. టెక్స్ట్ అట్లా ఉంటుంది. ఇచ్చోట ఏ సత్కవీంద్రుని కలము నిప్పులలోన కరిగిపోయ. సో అది అందరు అట్లా చదువుతున్నారు కాబట్టి అది అట్లే స్థిరపడింది. ఇంకా ఉన్నారు చదివేవాళ్ళు. అయితే మరి నేను ఇవాళ ముంతాజ్ మహల్ కావ్యం గురించి కొన్ని పద్యాలు, కొన్ని మాటలు మీతో పంచుకోవాలని చెప్పి అనుకున్నాను. మరి ఇప్పుడు నా చిన్న ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత మరికొద్ది మంది విద్యార్థులు తమ పద్యాలను చదువుతారు. ఇప్పుడే మీసాల లక్ష్మణ్ RX100 సినిమాలో అద్భుతమైన పద్యాలు ఆలపించిన RX100 సినిమాలో పాడిన ఆ లక్ష్మణ్ కూడా బయలుదేరిండు. రాయదుర్గంలో మెట్రో ఎక్కిండు. ఆయన ఇప్పుడు తార్నాకలో దిగిన తర్వాత మన వాళ్ళు డ్రాప్ తీసుకొస్తారు. ఈ గుర్రం జాషువా అనే కవి పేరు నేను మొట్టమొదట విన్నది 8వ తరగతిలో 8th క్లాస్ చదివేటప్పుడు. మన ఏం పాఠం అది, గిజిగాడు అనే లెసను మనకు 8వ తరగతిలో ఉన్నది. అప్పుడు మాకు జడ్పిహెచ్ఎస్ ఆలేరు స్కూల్లో సురేఖ మేడం గారు తెలుగు బోధించేది మాకు. అప్పుడే మొట్టమొదటిసారిగా నేను గుర్రం జాషువా గారు పేరు విన్నది. దాంట్లో అద్భుతమైన పద్యాలు. కులుకు పసిండి నిగ్గుల దుకూలములను ధరించి ముద్దు బిడ్డలు పడంతి నీ పొదిగిటన్ ఎదిరింప కన్యగాడ్పులు ఊయల సదనంబు నూచ భయమింత ఎరుంగక కన్నుమోయు అలగు సుఖంబు మాకు కలదా గిజిగా ఒక రేణికున్నదా. భాష చూడండి, జాషువా ఉపయోగిస్తున్న గిజిగా అంటే మన ఫ్రెండ్ని పిలిచినట్టు. మల్లిగా మన ఫ్రెండ్ బాలయ్య అని ఉంటే బాలిగా అని పిలిచినట్టు గిజిగా. భాషలో ఉన్న నేటివిటీ, నుడికారం, మన తెలుగు భాషలో ఆ నుడికారం నన్ను పట్టుకున్నది జాషువాలో. జిలుగుం బంగారు రంగుల గులుకు మేల్ చిన్నారి పూగుత్తి సొమ్ములు కిలించిన తుమ్మ కొమ్మలకు నీవు నీ సతీరత్నము ఊయలకీ ముందగిలించి రేబవులు హాయిన్ తూగరే గాడ్పు బిడ్డలు మీకు ఊడిగా మాచరింప గిజిగాడా నీకు దీర్ఘాయువవు. చూడండి భాష సౌందర్యం ఎంత బాగుందో. ఈ సౌందర్యమే మనల్ని పట్టుకున్నది. ఎందుకని ఎంతోమంది కవులు ఉన్నా కూడా విద్యార్థులకు పద్యాలు కంఠస్థం కావట్లేదు. కేవలం పోతన పద్యాలు, జాషువా పద్యాలు, దువ్వూరి రామరెడ్డి గారి పద్యాలు, కొన్నిసార్లు కరుణశ్రీ గారి పద్యాలు, ఇవి మాత్రమే ఎందుకు పడుతున్నాయి? వాళ్ళు ఉపయోగించిన భాష, దాంట్లో ఉన్న భావుకత. ఉదాహరణకు కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటా ఘాటోత్త శాఖోపశాఖంచ జాట చరణ్మరుద్ర యదవీయ ప్రేషితోద్యచ్చ తోదం తత్కీట కృతా వణచ్చలన లిప్యాబాదిత ధ్వన్యన్ సంచారత్త మహాఫలోపమ ఫలయస్వట్వటక్ష్మాజమున్ అన్నారనుకోండి. మీకేమైనా వినిపిస్తుందా? అర్థమవుతుందా? తలపక్షచ్చటగుచ్చి బాతువులు కేదారంపు కుల్యంతరస్థలి నిద్రింపక చూచి ఆరెకులు శస్నాత ప్రయాతు ద్విజావళి ప్రిండీకృత షాటికల్సవి తదావాసంపు చేర్పంగా రేవుల డిగ్గి నెస్వంబారిడి వాని గని నవ్యని శాలి గోప్యాగముల్ అంటే మనకేమైనా అర్థమవుతుందా? రాయలు రాసినాయి, శ్రీకృష్ణదేవరు రాసినాయి. కమలందీవర చండ మణిత లసత్ కాసార సేవారతిన్ గమి కర్మీకృత అనేక నివృతుడనై కంటిన్ విదర్భమున్ శతపత్రేక్షణ చంచరీక చికురన్ చంద్రాశ చక్రస్తనిన్ అతన్ నాభి నవలా శిరోరత్నమున్ అస్తి నాస్తి విచికిత్సాహేతు శాదోదరిన్ అన్నాడు. అర్థమవుతుందా? సంస్కృత పదభూయిష్టత. అందువల్ల ఇవేమంటే మనం ఇవి జిజ్జుకు నేర్చుకున్నాయి. ఎవరితో నువ్వు నేర్చగలుగుతావా అంటే నేర్చుకున్న పద్యాలే తప్ప
మనకు హాయిగా నేర్చుకున్న పద్యాలు కావు. పోతన పద్యాలు, జాషువా పద్యాలు ఇవన్నీ హాయిగా మనకు అలవోకగా. ఉదాహరణకు పోతన ఏమంటాడు, నీరాట వనాటములకు పోరాటం బెట్లు జరిగే, పురుషోత్తముచే ఆరాటం బెట్లు వీడే, ఘోరాటవిలోన భద్ర కుంజరములకు. దీంట్లో ఏమన్నా కష్టం ఉందా? ఈ వాక్యం మామూలుగా విమర్శకులు అంటుంటారు, ఈయన పారాగ్రాఫ్లో రాయాల్సిన విషయాన్ని నిలువుగా రాసి కవిత్వం అంటున్నాడు అన్నారు. అది వచన కవి అంటే ప్రతిభ లేని వచన కవులు అట్లా చేస్తారేమో, కానీ పద్యం విషయంలో అది రివర్స్. అత్యంత ప్రతిభ ఉన్న వాళ్ళు మాత్రమే పద్యాన్ని హాయిగా రాయగలుగుతారు, మనసుకు హత్తుకునే విధంగా రాయగలుగుతారు. అట్లా గుర్రం జాషువా నాకు 8వ తరగతిలో పరిచయమై, ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఫిరదౌసి లేఖ అనేది పాఠం ఉండేది, ఫిరదౌసి లేఖ. తర్వాత డిగ్రీలో ముసాఫర్లు ఉన్నది. ఆ తర్వాత పీజీ చదివేటప్పుడు ఎంఏ ఏకంగా గబ్బిలం కావ్యమే ఉన్నది సిలబస్లో. ఒకసారి నేను ఎంఫిల్ చదివేటప్పుడు ఎల్లూరు సుధాకర్ గారి దగ్గర, ఎల్లూరు సుధాకర్ గారు ఆయన మా కవి, గొప్ప కవి, ఆయన దగ్గర నేను ఎంఫిల్ చేసిన. ఆ సందర్భంలో అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఇట్లే జాషువా వర్ధంతి కార్యక్రమం అనుకుంటుంది మాట్లాడి అది ఏర్పాటు చేసి సార్ను వక్తగా పిలిచిండ్రు. ఆ రోజు హాజరు కావాల్సిన సారు చాలా అనారోగ్యంకి గురయ్యి హాస్పిటల్కి పోవాల్సి వచ్చింది. మరి ఎవరు వెళ్ళాలి ఆ మీటింగ్కి అన్నప్పుడు ఒక సార్ను పిలిచినప్పుడు, ఒక ప్రొఫెసర్ని పిలిచినప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు వేరే ప్రొఫెసర్స్ వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళంతా ఒక హోదాలో ఉంటారు కాబట్టి అట్లా సాధ్యం కాదు. కనుక మా స్టూడెంట్ను రాజీవ్ను పంపిస్తున్నాను, ఆ పిల్లాడు చదవగలుగుతాడని సార్. నేను వెళ్ళి అక్కడ గబ్బిలం కావ్యాన్ని చదివి రావడం జరిగింది. అది నాకు ఈ జాషువా గారి విషయంలో ఉన్న అనుభవం. మరి ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నప్పుడు ఫిరదౌసి చెప్పాలన్నా, ఫిరదౌసి చదవాలన్నా, ముంతాజ్ మహల్ చదవాలని నేను తర్జన భర్జన పాడి లాస్ట్కు చాలామంది యువ విద్యార్థులు వస్తారు, యూత్ ఉంటారు కాబట్టి ఈ ముంతాజ్ మహల్ అయితే ఒక ప్రేమ కావ్యం, ఇది ఒక ప్రణయ కావ్యం కదా, దీంట్లో కొంతవరకు చదివితే బాగుంటుంది అనే విషయం బాగుంటుందనే ఆలోచనతో ముంతాజ్ మహల్ కావ్యాన్ని ఎంచుకొని రావడం జరిగింది. మిత్రులారా, ముంతాజ్ మహల్ కావ్యం మీ అందరికీ తెలిసిందే. కావ్యం తెలియకపోయినా షాజహాను ముంతాజ్ల కథ తెలుగువారికి కాకుండా మిగతా వాళ్ళందరికీ తెలుసు. తెలుగువారికి తెలుసు, మిగతా వారికి కూడా తెలుసు, ఎందుకంటే దాని మీద సినిమాలు వచ్చినాయి. జాషువా గొప్ప ప్రేమికుడు, వాళ్ళది జాషువా ముంతాజ్ల గొప్ప ప్రేమ. ఆమె చనిపోతే ఆమె స్మృతికి చిహ్నంగా గొప్ప కట్టడం తాజ్మహల్ అనే కట్టడం జరిగింది. ఈ విషయం అయితే తెలియని వాళ్ళు ఉండరు, అందరికీ తెలుసు. మరి కథ ఏమిటంటే, మొఘలు చక్రవర్తి షాజహాను, ముంతాజ్ భార్య, వాళ్ళిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు, చాలా మంచి ప్రేమికులు. ఏమైంది మరి, ముంతాజు చనిపోయింది. ఎట్లా చనిపోయింది? ఆమెకు 13 మంది సంతానం కలిగిన తర్వాత 14వసారి గర్భం దాల్చి ఆ డెలివరీ అయ్యే సమయంలో కడుపులో బిడ్డ అడ్డం తిరిగి డెలివరీ కాలేక ఆమె చనిపోవడం జరిగింది. మరి తాను ఎంతగానో ప్రేమించిన ఆమెకు ఆ విధంగా జరిగితే అసలు ఆ రాజు హృదయం ఒక్కసారి ఛిద్రమై తట్టుకోలేక పిచ్చివాడై తిరిగి ఏడ్చి ఒక ప్రపంచంలో ఒక సుందరమైన ఒక కళాఖండం ఆమె పేరు మీద ఉండాలి అని చెప్పి మరి తాజ్మహల్ను నిర్మించడం జరిగింది. మరి కట్టే కొట్టే తెచ్చే అన్న 3 ముక్కల్లో చెప్తే దీని స్టోరీ ఇంత. కానీ ఇట్లే చెప్తే కవి ఎందుకు అవుతాడు? వర్ణనాత్మకంగా చెప్పాలి, కళాత్మకంగా చెప్పాలి, రసాత్మకంగా చెప్పినప్పుడే అది ప్రేక్షకుల హృదయంలో, పాఠకుల హృదయంలో అతుక్కుంటుంది. అది మాత్రమే 10 కాలాల పాటు నిలబడగలుగుతుంది. ఇది 1943లో రాసిండు, ఇప్పుడు ఇది 2024, అంటే 101 సంవత్సరాలు అవుతుంది. 101 సంవత్సరాల తర్వాత కూడా జాషువా రాసిన అక్షరాలను ఈరోజు మనం ప్రేమగా ఎందుకు తడుముకోగలుగుతున్నాం అంటే దాంట్లో భావుకత ఉంది, దాంట్లో రసం ఉంది, దాంట్లో మనకు కావాల్సిన సౌందర్యత ఉంది. సౌందర్యత లేకుండా, రసం లేకుండా
ఎవరు అంటే వస్తువు ఎంత గొప్పదైనా కావచ్చు, ఇవన్నీ లేకపోతే నిలబడవు. కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ కూడా ఒక సందర్భం అంటాడు, రసము 1000 రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి, కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశముల యందు 90 అయిన పాళ్ళు, ప్రాగ్వి పశ్చిమ మతమ్మున రసము 1000 రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి. నవకథ అంటే ప్రతిసారి మనకు కొత్త కథనే దొరకపోవచ్చు. కథ ఏదున్నా కూడా దాన్ని రసవంతంగా చెప్పగలిగినప్పుడే అది జనం లోపల నిలబడుతుంది అనేది మనం గ్రహించాల్సింది. అంతే తప్ప ఈ రాజుల కథ రాణుల కథ ఇదంతా ఏం ఉపయోగము అని కొట్టిపాడేసి కూర్చుంటే సరిపోదు. దీంట్లో కవి వాడుతున్న భాష, దీంట్లో వాడుతున్నటువంటి వ్యక్తీకరణలు ఏ విధంగా ఉన్నాయో మనం జాగ్రత్తగా పరిశీలించాలి. కావ్యాన్ని ప్రారంభించే ముందు మొట్టమొదలు తన తల్లిని తలుచుకుంటున్నారు జాషువా. ఈ కావ్యాన్ని తన తల్లికే అంకితం ఇచ్చిండు. ఏమంటున్నాడంటే, జనని నీ అనుంగ కుమారుండను, నీ స్తన్యంబు సేవించి వ్రాసిన కబ్బంబిది, నీకు నవ్వు మన్మరాలు చేకోమ్మ చేదోడుగా, అనుకూలించి కవీంద్రమాతవగు నీ ఆశీస్సులందేలి, నీ ఘనకీర్తిని ప్రకటించడం సుగుణసక్త లింగమాంబాసతి అంటున్నాడు. ఓ అమ్మ, ఓ తల్లి లింగమాంబ, నీ స్తన్యంబు సేవించి వ్రాసిన కబ్బంబిది, నీకు నవ్వు మన్మరాలు చేకోమ్మ చేదోడుగా. అమ్మ, నేను నీ కొడుకును, ఈ కావ్యాన్ని పుట్టిస్తున్నవాడిని నేను, ఈ కావ్యాన్ని సృష్టిస్తున్నవాడిని నేను. కాబట్టి నేను నీ కొడుకునైనప్పుడు ఈ కావ్యం ఏమవుతుంది నీకు? మన్మరాలు. నీకు నవ్వు మన్మరాలు చేకోమ్మ చేదోడుగా అంటున్నాడు. చూడండి ఎంత వ్యక్తీకరణ ఎంత బాగుందో. మన్మరాలని ఎందుకు అంటున్నాడు? మన్మడని అనొచ్చు కదా. ఒక నాయనమ్మకు ఒక మన్మరాలు ఉంటే వృద్ధాప్యంలో 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉండొచ్చు, కాళ్ళ నొప్పులు ఉండొచ్చు. ఒక మన్మరాలు ఉంటే ఇంత అన్నం పెట్టుకొస్తుంది, కూర వేసుకురమ్మ తీసుకొస్తుంది, నీళ్ళు తీసుకురమ్మంటే తీసుకొస్తుంది, అమ్మ చేదోడుగా ఉంటుంది నీకు తీసుకోమని అట్లా భావన చేస్తున్నాడు కవి. ఇంకో పద్యంలో చెప్తున్నాడు దాంట్లో కిందనే, కన్న రుణమ్ము తీరే కొడుక కనుగొంటిని విన్నకొండలో నిన్ను బహూకరించు మహనీయ మహంబును కన్నులారా అంచన్న పదంబు జ్ఞప్తి గలదా. అమ్మా, నన్ను విన్నకొండలో బహూకరిస్తున్నప్పుడు కనుగొంటిని కొడుక నిన్ను విన్నుకొండలో మహనీయ మహంబును కన్న రుణమ్ము తీరే కొడుక అన్నావు. ఒక తల్లి అట్లా అంటుందా కొడుకును? తల్లి అట్లా అంటుందా? నీ రుణమ్ము తీరే కొడుక అని అంటుందా? అంటే అంత గొప్ప మాట అన్నావు. ఎందుకంటే నన్ను సన్మానిస్తుంటే చూసి నీవు ఆనందంలో అన్నమాట. అట్లా అని నీ రుణాన్ని ఇంకా పెంచినవు. ఇట్టి కృతులు ఊడ్చునే నీ రుణములు సహస్రములు. అమ్మా, నేను ఇట్లాంటి కావ్యాలు ఎన్నిచ్చినా కూడా నీ రుణాన్ని తీరుస్తాయా? తీర్చలేవు. ఏదో ఇస్తున్నానంటే ఇస్తున్నాను తప్ప నీ రుణాన్ని తీర్చినట్టు కాదు అన్నాడు. ఇంకా అంటున్నాడు, నీవు బ్రతికియుండా నీ వాంఛితార్థములు తీర్చు శక్తి లేక దిగులు పడితి. నీవు బ్రతికియుండా నీ వాంఛితార్థములు తీర్చు శక్తి లేక దిగులు పడితి. 1000 నగల కన్నా వెలగలుగు కృతిభూషణ మంపుచుంటి స్వీకరింపుమమ్మ. అమ్మా, నీవు బ్రతికున్నప్పుడు ఒక మంచి బంగారు నగ ఏది కొనియలేకపోయినా, నీకు కమ్మలు కానీ గెంటీలు కానీ లేదంటే వడ్డానం కానీ ఏది నేను కొనియలేకపోయినా, అప్పుడు నా పరిస్థితి అది, నా ఆర్థిక పరిస్థితి అది. కానీ ఇప్పుడు 1000 నగల కన్నా వెలుగు కృతిభూషణం అంపుచుంటి స్వీకరింపు అమ్మా. అమ్మా, కృతి కావ్యం అనేది మామూలుది కాదు. 1000 నగల కన్నా తరతరాలుగా నీ పేరు నిలబడుతుంది. ఈ పుస్తకాన్ని చదువుకున్న వాళ్ళు, ముంతాజ్ మహల్ అనే కావ్యాన్ని చదువుకునే వాళ్ళందరూ నీ గురించి చదువుకుంటారు. నీ పేరు ఎల్లకాలం నిలబడుతుంది లింగమాంబా సతి అని చెప్పి తన తల్లిని తలుచుకుంటున్నాడు. తలుచుకొని కావ్యంలోకి వెళ్దాం. కావ్యంలోకి వెళ్తే ముంతాజు చనిపోకముందు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? షాజహాన్ది, ముంతాజ్ది. ఒక పద్యంలో చెప్తున్నాడు. ఇందాకనే కొన్ని పద్యాలు కూడా మనోడు పాడి వినిపించిండు. ముద్దులరాని మాటకు విభుండెదురాడడు, రేని ఆనక ముద్దియ మారుబల్కదు,
అదెపో సహవాసమటంచు నిత్యము పెద్దలు ప్రస్తుతింప అతివేల సుధా ప్రణయైక రాజ్యపున్ గద్దెనలంకరింత్రు మొగల్ మొగల్ మహనీయ దంపతుల్ మొగల్ మొగల్ మహనీయ దంపతుల్ ముద్దుల రాని మాటకు విభుండెదురాడడు. వాళ్ళు ఏమి చిన్నదానికి పెద్దదానికి కీచులాట ఆడుకునే దంపతులు కాదు. ముద్దుల రాని మాటకు విభుండెదురాడడు, రేని ఆనకు ముద్దియ మారు పలకదు. ఆ రాజు కూడా ఏమన్నా చెప్పిండంటే ఆమె అడ్డు చెప్పదు. వాళ్ళు అంత అండర్స్టాండింగ్తో ఉన్నారన్నమాట. ఎంతో అన్యోన్యమైన దంపతులు. చూడండి ఆయన ఉపయోగిస్తున్న చూడండి భాష. అదెపో సహవాసమటంచు నిత్యము పెద్దలు ప్రస్తుతింప అతివేల సుధా ప్రణయైక రాజ్యపున్ గద్దెను అలంకరింతురు మొగల్ మొగల్ మహనీయ దంపులు. అక్కడ ఆ రాజ్యంలో ఉన్న పెద్దలందరూ శబాష్ శబాష్ అంటుంటే వాళ్ళు ఆ అంతఃపురంలో ఉంటూ ఆ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ హాయిగా ఉన్నారు. ఇంకేమో ఎట్లా ఉన్నారు, వాళ్ళ వర్ణన ఎట్లా ఉంది ఇంకా చూపిస్తున్నాడు కవి. ఆ సతీపతుల గాఢ శ్లేషముల నుండి జారిపోయిన నిమేషంబు లేదు. ఆ సతీపతుల గాఢ శ్లేషముల నుండి జారిపోయిన నిమేషంబు లేదంట. అంటే ఆశ్లేషము అంటే కౌగిలింత, అంటే ఆ రకంగా ఉన్నారనమాట. ఆ దంపతులకు ఆహ్లాదంబు గూర్పక తొలిగిన వెన్నెల తునకలేదు. ఆ నెయ్యంపు ఆ శుభాకృతుల నెయ్యంపు ముద్దుల చేత తీపికెక్కని ద్రాక్ష తీగలేదు. అవధిలేని వారి ఆనందకేలికి తోడుపడని పూల తోట లేదు అంటున్నాడు. అంటే ఆ రాజ్యంలో ఉన్న పూల తోటలు సరస్సులు ఉన్నటువంటి వాటితో వాళ్ళు విహరిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ పరిపాలన చేస్తున్నట్టు సమయంలో ఈ సంఘటన జరిగింది. ఏంటిది? దాంట్లోకి వెళ్ళే ముందు ముంతాజు గర్భం ధరించింది. ఆ విషయాన్ని చెప్తున్నాడు కవి. ఎట్లా చెప్తున్నాడు? కళాత్మకంగా కవితాత్మకంగా ఎట్లా చెప్తున్నాడో చూడండి. 13 బిడ్డలను గాని అనల్ప స్త్రీ విడంబించుచున్ హృదయేశ ప్రణయాబ్దిలో మునిగి ఉయ్యేలలోగు ముంతాజుకిన్ 14వ గర్భం ఏర్పడియే. భావింప దైవంబు సంపదపై సంపద లేమిపై లేమి నాపాదించు చిత్రంబుగన్ అంటున్నాడు. 13 బిడ్డలను కానీ 13 మంది 14వ గర్భం ఏర్పడే 14వసారి గర్భం ఏర్పడిందంట. ఏమంటున్నాడు? దైవంబు సంపదపై సంపద లేమి. ఈ దేవుడు అనేవాడు ఎంత విచిత్రమైన వాడో కదా. ఎంతోమంది పిల్లలు లేక ఐవీఎఫ్ కేంద్రాల చుట్టూ లేదంటే హాస్పిటల్ చుట్టూ గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు అన్నీ తిరుగుతున్నా కూడా కనీసం ఒక్క సంతానం కూడా కలగడం లేదు. ఒకరికేమో 10 మంది 20 మంది అంటే అని దాన్ని దేంతో పోలుస్తున్నాడు? సంపదపై సంపద లేమిపై లేమిని ఆపాదించు చిత్రంబుగాన్. ఈ లోకంలో డబ్బు ఉన్న వాళ్ళకే ఇంకా డబ్బు వస్తూ ఉంటుంది, పేదవాళ్ళు మరింత పేదరికంలోకి జారిపోతూ ఉంటారు. నిజంగా ఈ దేవుడు అనేవాడు ఎంత విచిత్రమైన వాడో కదా అని కవితాత్మకంగా ఒక సామాన్యాన్ని ఒక విశేషణంతో పోల్చి చెప్తున్నాడు కవి. అర్ధాంతరన్యాసం. ఆ 13 మంది సంతానాన్ని కన్న తర్వాత కూడా ఆమె పరిస్థితి ఎట్లా ఉందంటే, మొగలు దొరసాని లావణ్య భూషణంబు కన్నుమాయదు సంతాన ఘర్షణమున. మొగలు దొరసాని లావణ్య భూషణంబు కన్నుమాయదు సంతాన ఘర్షణమున. ఎందుకంట జీవితంబున నొక్క దుష్టచింతన లేని సత్యవంతుల ప్రాయంబు జారదన్రు. జీవితంలో ఆమె 13 మంది సంతానం కన్న తర్వాత కూడా ఆమె ఎప్పటిలాగే ఉంది, మళ్ళీ మామూలు మనిషిలాగానే ఉంది. ఆమె శరీర రూప సౌందర్య లావణ్యం లోపల ఏ విధమైన మార్పులు చేసుకోలేదు. ఎందుకంట
జీవితమునను ఒక దుష్టచింతలు లేని సత్యవంతుల ప్రాయంబు జారదండ్రు. మనసులో చెడు ఆలోచన లేని వారి వయస్సు ఎప్పటికీ తరగదు, అట్లే ఉంటారు. చాలామంది అంటుంటారు, నేను 10 ఏళ్ళ కింద చూసినా అట్లే ఉన్నావు, మళ్ళీ అట్లే ఉన్నావు అంటారు. చాలా అట్లే ఉంటారు. ఎందుకంటే కొన్ని హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని, కొంత వ్యాయామం కొన్ని చేసుకొని మనసు ప్రశాంతంగా ఉంటే త్వరగా వృద్ధాప్యం అనేది దరి చేరదు. అట్లా ఉందంట ఆమె. అట్లా ఉన్నప్పుడు ఆమెకు ఒకరోజు రాత్రిపూట పురిటి నొప్పులు వస్తున్నాయి, పురిటి నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. ఆ పురిటి నొప్పులు స్టార్ట్ అవుతున్న సందర్భాన్ని కవి ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. ఈ పద్యాలు అసలు ఈ భాషలో కూడా పద్యాలు రాస్తారా అనిపిస్తుంది. ఏమంటున్నాడు? వెన్నెల వెండి నీడ పృథ్వీ వలయంబు మునింగే, రాత్రికిన్ కనులు వచ్చే, జగమున్ కనుమోడ్చే, రాణి గర్భమందున్న కుమారకుండు తల యూచుచు నవ్వెన్ ఒగెన్ కికన్. చూడండి, ఇందులో ఏమన్నా క్లిష్టత ఉందా? సాధారణంగా వెన్నెల వెండి నీడ పృథ్వీ వలయంబు మునింగే, మంచి నిండైన వెన్నెల ఉంది ప్రకృతి లోపల, చిమ్మ చీకటి లేదు. కొన్నిసార్లు మనం కూడా బాయికాడ వండుకుంటుంటాం, కావాలి మొక్కజొన్న కంకులో వరియో లేదంటే బుడ్డలు ఉన్నప్పుడు కొన్నిసార్లు వెన్నెల ఉంటుంది. ఆ వెన్నెల్లో మనం డైరెక్ట్ పుస్తకం తీసి కూడా చదువుకునేంత వెన్నెల ఉంటుంది. అట్లా ఉందన్నమాట ఆ రోజు రాత్రి. వెన్నెల వెండి నీట పృథ్వీ వలయంబు మునింగే, రాత్రికి కన్నులు వచ్చే, రాత్రికి కన్నులు వచ్చినాయి అంటున్నాడు. జగమున్ కనుమోడ్చే, లోకమంతా నిద్రపోయింది. మింట నధికారము చేసే నిరంకుశముగా పున్నమ చందమామ. చూడండి, చందమామ దగదగ వెలిగిపోతున్నాడు. మింట నధికారము చేసే నిరంకుశముగా పున్నమ చందమామ అంటున్నాడు. రాణి గర్భమందున్న కుమారకుండు తల యూచుచు నవ్వెన్ ఒగెన్ కికన్ అంటున్నాడు. అంటే రాణి గర్భంలో ఉన్న కుమారుడు ఒక్కసారిగా కదిలిపోయి నవ్వినట్టు బయటికి వినిపించింది. ఆ కాలంలో, ఆ సమాజంలో గర్భస్థ పిండము కడుపు లోపల నవ్వినట్టు అనిపిస్తే పెద్ద అపశకునం జరుగుతుందని ఒక ఇది వాళ్ళ నమ్మకం, అపశకునం. అందుకని చెప్పి ఇంకా ఆమె భయపడిపోతుంది. ఆమె భయం స్టార్ట్ అయింది. ఏమంటుంది తర్వాత? ఆమెకి ఇంకా మొత్తం ఇక ఆమె పరిస్థితి ఏం జరగబోతుందో అర్థమవుతుంది అనమాట. రాణి అంటుంది, కలగంటుంది, తన సంతానము మాతృహీనమై వంతం ముందుచున్నట్లుగా, తన సంతానము మాతృహీనమై వంతం ముందుచున్నట్లుగా, తన రాయుండు వియోగ భారమున చింతను మునుగుచున్నట్లుగా, తనకై దొడ్డ సమాధి ఆ యమునం పొంతం గట్టుచున్నట్లుగా అనుమానించుచునుండే సత్సతుల ఊహల్ సత్య సామీప్యములు. తన సంతానము మాతృహీనమై చింతను మునుగుచున్నట్లుగా, తన రాయుండు వియోగ భారమున వంతం పొందుచున్నట్లుగా, అంటే నేను ఇక చనిపోతా, నాకు ఏదో అపాయం జరగబోతుంది, నా పిల్లలందరూ మాతృహీనమైపోతారు, తల్లి లేని వారైపోతారు, నా రాయుండు వియోగ భారం నా చింతన మునుగుతున్నాడు, మరి ఎట్లా అని చెప్పేసి ఆమె బాధపడుతుంది. బాధపడ్డ తర్వాత మళ్ళీ ఏమంటుండే కవి, ఇక్కడ కూడా ఒక చిన్న కవితా విషయం మనం గుర్తించాల్సింది. లాస్ట్కు ఇవన్నీ చెప్పి సత్సతుల ఊహల్ సత్య సామీప్యములు అంటున్నాం. మంచివారు అంటే సత్యవంతులైన వారు ఏదైనా ఊహ చేస్తారో ఆ ఊహ ఎట్లుంటుందంట, సత్యానికి దగ్గరగా ఉంటుంది అని అంటున్నాడు అనమాట. అని ఇంకా భర్త ఇంకా ఆమె చావు బతుకుల మధ్యన ఉంది. అక్కడ చాలామంది ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రసానులందరూ అక్కడ ఉన్నారు. రాజు ఆయన సాక్షాత్తు చక్రవర్తి, సామ్రాజ్యానికి చక్రవర్తి, అంతమంది ఉన్నా కూడా ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. మరి ఆ సందర్భంలో అంటుంది రాణి, ఇంతకుముందు తమ్ముడు వాడిన పద్యము, ఈ సుఖదుఃఖ మిశ్రమ మహీవలయంబను సత్రశాలలో నీ సతినై ముగించితి నేటికి నాదు ప్రవాసయాత్ర, ఓ ధీ సముపేత ఇట్టి పరదేశుల చెల్మి తిరంబుగాదు, క్ష్మావాస కథా విశేషములు స్వాప్నికములు చెప్పలా విలాసములు అంటుంది. అన్న తర్వాత ఏమని చెప్తుంది? ఇంతకుముందు తమ్ముడు వాడింది పద్యం, నేను అవి స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేయడం అనేది మీకు బోరింగు. మళ్ళీ అది కాకుండా ఆ రెండు స్కిప్ చేసి, అందరూ చనిపోతారు,
భూరి పరాక్రమోన్నతుల పుచ్చిన మేటి కపాల పాత్రలను నీరము త్రావుచున్నవి వనీవన భూములలోని సింహముల్. వారల అస్థి పంజరములను నివసించు ఊర్ణనాభములు దారము తీసే ఇంతియే కదా భువి 4 చెరంగులేలినన్ అంటున్నాడు. భూరి పరాక్రమోన్నతులు, పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులు, ఈ భూమి 4 చెరుగులు పరిపాలించిన వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత కాల్ చేస్తే వాళ్ళు మొత్తం ఏమంటారు, అస్థిపంజరం. ఆ అస్థిపంజరంలో పుర్రె కపాలం ఉంటుంది కదా, ఆ కపాలంలో వర్షం పడి నీళ్లు పడితే ఆ నీళ్ళల్లో సింహాలు నీళ్లు తాగుతున్నాయి. ఆ పుర్రెల్లో ఉన్న వాటర్ను తాగుతున్నాయి ఏవి సింహాలు. వారల అస్థిపంజరము, వారి అస్థిపంజరాల్లో ఈ సాలిపురుగులు దారం అల్లుతున్నాయి. ఊర్ణనాభములు దారం తీసే కదా ఇంతే కదా భువినా. ఎవరైనా కూడా మరణించవలసిందే, రాజులైనా చక్రవర్తులైనా ఎవరైనా మరణించవలసిందే అని అర్థం చెప్తుంది. చెప్పి ఇంకా అంటుంది, ఏ పుష్పంబును చేసి వాడుకొనునో ఈ దేహమున్ దైవమో భూపశ్రేష్ఠ విచారమందకము మామూలే కదా ఈ మృతి వ్యాపారము సమస్త జీవులకు. మామూలే కదా, చూడండి మాట ఎట్లా రాసుకోండి, మామూలే కదా ఈ మృతి వ్యాపారంబు సమస్త జీవులకు. ఈ విశ్వవ్యాఘ్రి గర్భంబున రేపులు మాపులెందరో ఇముడుచున్నారు అందు నేనొక్కతెను. ఈ విశ్వవ్యాఘ్రి, ఈ విశ్వము అనే పులి గర్భంలో రేపులు మాపులు ఎందరో ఇముడుతున్నారు, అందులో నేనొక్కదాన్ని, దాంట్లో నేనొక్కదాన్ని మరణించడం కాదు, అందరూ మరణిస్తారు. దాంట్లో ఒకరు వెనక ఒకరు ముందు. ఇప్పుడు నా టైం వచ్చింది, ఇప్పుడు నా సమయం వచ్చింది, నేను మరణిస్తున్నాను అని రాణి చెప్తుంది. చెప్పేసి రాణి మరణించింది. రాణి మరణించిన తర్వాత రాజు ఆ వియోగ భారంతో ఆయన తిరుగుతున్నాడు. ఏమని తిరుగుతున్నాడు? పాట పాడుకుంటూ తిరుగుతున్నాడు, ఏడుస్తూ తిరుగుతున్నాడు. పయనంబు సాగించు మొయలు తిన్నెల మీద కనుపింపలేదు నీ కాలిజాడ, అరవిచ్చి మురిపించు మెరుపుల తోటలో మిట్టాడలేదు నీ మేనికాంతి. అరవిచ్చి మురిపించు మెరుపుల తోటలో మిట్టాడలేదు నీ మేనికాంతి. కుమరారు నిండు పున్నమ చందమామలో బాసిల్లలేదు నీ హాసలవము. కుమరారు నిండు పున్నమ చందమామలో భాసిల్లలేదు నీ హాసలవము. సర్వం సహా ఏది ఏ హరిత్తుల జాడ నీ నిలింపి రథము నిర్గమించే నాదు నేత్రయుగము నాట్యమాడ ఎట్లు దొంగిలించే నిన్ను ఈశ్వరుండు. నీ నిలింపరథము నిర్గమించే నా నేత్రయుగలి నాట్యమాడ ఎట్లు దొంగిలించే నిన్ను ఈశ్వరుండు అంటూ ఆయన ఆవేదనతో చాలా ఒక విషాద గేయాన్ని పాడతాడు. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత మరి షాజహాను చక్రవర్తి ఆమె కోసము తాజ్మహల్ను నిర్మించాలని తలపించింది. తాజ్మహల్ను కార్మికులందరూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శిల్పులందరినీ పిలిపించి ఒక గొప్ప కళాఖండాన్ని చెక్కిస్తున్నాడు. ఆ సందర్భాన్ని కవి ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. కలమునందుకున్న కవివరేణ్యుని మ్రోళ, కలమునందుకున్న కవివరేణ్యుని మ్రోళ తలలు వంచు శబ్దముల విధాన నాటి శిల్పి చెంత నవనీతమును బోలి మెత్తదనము దాల్చి మేటి శిలలు. చూడండి, ఒక ప్రతిభావంతుడైన కలమునందుకున్న కవివరేణ్యుడు,
ప్రతిభావంతుడైన కవి కలం అందుకుంటే శబ్దాలు తల ఉంచుతాయంట. అయ్యా నీ కవిత్వంలో నన్ను వాడుకోండి, నన్ను నేర్చుకోండి అని శబ్దాలు పదాలన్నీ లైన్ కడతాయంట. ఎందుకంటే అతను ప్రతిభావంతుడు కాబట్టి. ప్రతిభ లేని వాడు కలం తీసుకుంటే ఏమవుతుంది? ఏదో ఒక వాక్యం రాస్తాడు, తర్వాత ఏం గుర్తురాదు, పెన్ను పేపర్ ఆడ పడేసి వెళ్ళిపోతాడు. అట్లా కాదు, ఎక్స్పీరియన్స్డ్ అనుభవం ఉన్నవాడు. కలమునందుకున్న కవివరేణ్యుని మురోల తలలు వంచు శబ్దముల విధాన. తలలు శబ్దాలు పదాలన్నీ తలలు వంచుతాయి ప్రతిభావంతుడైన కవి కలం తీసుకుంటే. విధాన నాటి శిల్పి చెంత నవనీతమును బోల్చి మెత్తదనము దాల్చి మేటి శిలలు. అక్కడ వచ్చినటువంటి శిల్పులు అంతా ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళ అనుభవం ఉన్నవాళ్ళు. వాళ్ళ చేతులలో ఆ కడుతున్న శిలలు కూడా మెత్తదనాన్ని దాల్స్తున్నాయి, ఎందుకంటే వాళ్ళ అనుభవజ్ఞులు కాబట్టి. మనం కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటాం, ముఖ్యంగా వడ్డెర సోదరులు ఒక పెద్ద బండను ఒక 4 ఘాట్లు పెడతారు, ఇట్లా 4 ఘాట్లు పెట్టి మధ్యలో సుత్తెతో ఒక దెబ్బ గట్టిగా వేస్తే అన్ని బల్పం కోపులాగా ఇరిగిపోతాయి, ఇక్కడ ఒకటి ఊడిపోతాయి. అంటే అంత కఠినమైన రాయితీని కూడా సులభంగా వాళ్ళు పలగొట్టు, అది వాళ్ళ అనుభవం. అట్లా నాటి శిల్పి చెంత నవనీతమును బోలి మెత్తదనము దాల్చే మేటి శిలలు. అంటే వాళ్ళ చేతిలో నవనీతం వెన్నలాగా అయిపోతున్నాయి, అవి ఏ షేప్లో కంటే ఆ షేప్లోకి వచ్చేస్తున్నాయి ఆ శిలలు అంటున్నాం. ఇంకా తర్వాత చిట్ట చివరి పద్యం దీంట్లో, రాణి విడిచిపాయ రాజును ఒంటరి చేసి. రాణి విడిచిపాయ రాజును ఒంటరి చేసి, రాజు విడిచిపాయ రాజ్యరమను, రాజరమయు విడిచే రాజుల పెక్కండ్రా, తాజి విడవలేదు రాజసంభు. అట్లా ఈ భూమి మీద ఎవరూ శాశ్వతం కాదు. మొదలు రాణి విడిచిపాయ రాజును ఒంటరి చేసి, ఈమెపోయింది. రాజు విడిచే రాజరమను, రాజ్యాన్ని వదిలేసి ఆయన పోయాడు. రాజరమయు విడిచే రాజుల పెక్కండ్రా, రాజ్యం కూడా ఎంతోమంది రాజులను చూసిన తర్వాత కానీ ఎంతమంది ఉన్నా తాజి విడవలేదు రాజసంభు అని చెప్పి అనుకోవాలి. మనం ప్రకృతిని అనేది కాపాడే, ఇక్కడున్న కట్టడాలు తర్వాత ప్రకృతే శాశ్వతంగా ఉండేది, మనం శాశ్వతం కాదు అనే సత్యాన్ని గుర్తించి మనమంతా ప్రకృతిని కాపాడుతామని ఆశిస్తూ నా ఈ చిన్న ఉపన్యాసాన్ని మీరు శ్రద్ధగా విన్నందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.